హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి వీడియోస్ అయితే చూసేయచ్చు ఇక ఈ రోజు వ్లాగ్ లోకి అయితే వెళ్తే ఈ రోజు సాటర్డే హౌస్ అయితే కొద్దిగా క్లీన్ అయితే చేసేసాను రేపు వచ్చేసి పండగ కదా శ్రీరామనవమి అందుకనేసి ఈ రోజు అయితే క్లీన్ చేసుకున్నాను ఇక ఈవినింగ్ అయితే వెళ్ళి కొన్ని పూజా వస్తువులు అయితే కావాలి వాటిని అయితే తీసుకురావడానికి అయితే వెళ్తాను అలానే నేను ఏమేం తీసుకుంటాను అనేది వ్లాగ్ లో అయితే షేర్ చేసుకుంటానండి వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇస్తారని అనుకుంటూ ఉన్నాను అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోని వాళ్ళు కూడా వీడియోస్ని చూసి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇక ఈ రోజును రేపు రెండు కలిపేసి ఒకే వ్లాగ్లో అయితే నేను షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను పండగ వీడియో అయితే ఇక మీరందరూ ఎలా జరుపుకున్నారు శ్రీరామనవమి అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేసేయండి ఇక ఇక్కడ వచ్చేసి మా ఓనర్ వాళ్ళు కూడా హౌస్ మొత్తాన్ని అయితే క్లీన్ అయితే చేపిస్తూ ఉన్నారు పండగ కోసం అయితే ఇక్కడ వచ్చేసి నేను మా ఆయన మా పాప ముగ్గురం అయితే కలిసి ఇక వెళ్తున్నాము పూజకు కావాల్సిన వస్తువులు అయితే తీసుకురావడానికి ఏమేం కావాలి ఏంటి అనేది నేను చిన్నగా లిస్ట్ అవుట్ అయితే చేసుకున్నాను ఏవి మర్చిపోకూడదని ఇక మా ఇంటి దగ్గర నుండి మెయిన్ రోడ్ అయితే దాటితే ఇక్కడ నుండి అయితే షాప్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి చిన్నగా మార్కెట్ లాగా అయితే ఉంది ఇంకా ఇక ఎక్కడ చూసినా జనాలు అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు బట్టల షాపులోన మరియు పూల దగ్గర కూడాను పండగ ముందు రోజు ఈ విధంగానే ఉంటుంది కదా ఎక్కడ చూసినా ఇంకా అలానే నేను ఏమేమి కావాలి ఏంటి అని తీసుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నాను అలానే మీ దగ్గర కూడా షేర్ చేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి నేను పూల దగ్గర అయితే స్టాప్ చేశానండి ఇక్కడ వచ్చేసి పూజ కోసం ఏమేమి కావాలి ఏంటి అని తీసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే పూలు అయితే తీసుకున్నాను పూలు కొబ్బరికాయ మరియు అరిటాకులు అయితే తీసుకున్నాను స్వామికి నైవేద్యంగా పెట్టడానికి అరిటాకు అయితే కావాలనేసి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిరాణా స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ అయితే కావాలి అందుకనేసి ఇక్కడ కూడా తీసుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళాము ఇక మామిడి ఆకులు వచ్చేసి ఎక్కడ వెతికినా దొరకలేదండి అందుకనేసి ఉగాదికి అయితే మేము ఊరికి వెళ్ళాము కదా అప్పుడు అక్కడైతే విలేజ్లో ఇంటికైతే కట్టాము ఇక్కడ కావాలి అనేసి ఎక్కడ వెతికినా దొరకలేదు అందుకనేసి ఫైనల్గా ఒక తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళమన్నారు అక్కడైతే వాళ్ళు చెట్టు దగ్గరికి మేమైతే మామిడాకులు అయితే కోసుకొని వచ్చాము ఇక కోసుకొని వచ్చిన తర్వాత ఈ విధంగా మొత్తం అన్ని నీట్గా అయితే నేను తీసి పెట్టేసుకున్నాను తోరణం అల్లుకోవడానికి ఇక మిగిలినవన్నీ ఆ బ్యాగ్లో అయితే పెట్టేశాను ఇంకా హాయ్ అందరికీ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇక్కడ చూస్తూ ఉండండి ఈరోజు వచ్చేసి మార్నింగ్ 6:30కి అయితే నేను లేచాను 6:30కి అయితే లేచి ఇక ఇంట్లో అయితే నీట్గా కసు అయితే చిమ్మేసుకొని ఇక ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇక స్నానం అయితే చేసేసి వంట చేద్దామన్నట్లుగా అయితే కిచెన్లోకి అయితే వచ్చేసాను ఈరోజు శ్రీరామనవమి కదా ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను ఇక ఇక్కడ వచ్చేసి వంట అయితే చేసుకోవాలి ఇప్పుడు అలాగే కొద్దిగా ప్రసాదం కూడా చేయాలి స్వామికి ఈ విధంగా కంటిన్యూ అవుతుంది వ్లాగ్ చూస్తూ ఉండండి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 అయింది టైం అయితే బయటికి వచ్చేసి నేను ఫస్ట్ అయితే నీట్గా అంతా ఊడ్చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను ఈ విధంగా ముగ్గు పెట్టుకోవడం వలన మనకి ఇంటికి పండుగ కళ అనేది వచ్చేస్తుంది ఇంకా తర్వాత కిచెన్లోకి అయితే వచ్చి నేను వంటకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏమేం చేయాలి ఏంటి అని అన్ని కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇక ఫస్ట్ అయితే పప్పు అయితే చేద్దామనేసి ఇక పప్పుకైతే రెడీ చేసి పెట్టుకున్నాను ఒక సైడు ఆకుకూర పప్పు అయితే చేసేద్దాం అన్నట్లుగా ఇక ఇక్కడ వచ్చేసి నేను వంట చేస్తుంటే బయట మా ఆయన అయితే తోరణాలు అయితే కడుతూ ఉన్నారు 2 తోరణాలు అయితే నేను నైటే కట్టేసి పెట్టేశాను ఇక మూడోది వచ్చేసి మా ఆయన అలా గుమ్మానికి అయితే కుడుతూ ఉన్నారు దారం అయితే అక్కడే ఉందనేసి ఇక నేను వచ్చేసి నీట్గా దేవుడి గదంతా శుభ్రం చేసేసి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ తుడిచేసి ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకున్నాను ఇక బయట వాకిలికి కూడా నీట్గా అయితే తుడిచేసి పసుపు కుంకుమ పెట్టేసి ముగ్గు అయితే వేసుకున్నాను ఈ విధంగా ముగ్గు వేసుకోవడం వలన మనకి పండుగ కళ అనేది స్టార్ట్ అవుతుంది ఇక మా ఆయన అయితే మొత్తం వాకిళ్ళకైతే తోరణాలు ఈ విధంగా కట్టేశారు మామిడి తోరణాలు కట్టడం వలన మనకి పండుగ కళ అనేది చాలా బాగా అయితే కనిపిస్తుంది ఇంకా మేము ఉగాదికి అయితే విలేజ్కి అయితే వెళ్ళామండి అక్కడైతే ఉగాది జరుపుకున్నాము అందుకనేసి శ్రీరామనవమి ఇప్పుడు ఇక్కడైతే జరుపుకుంటున్నాము ఇక దేవుడి గదిలోకి అయితే వచ్చేసాను చూడండి నేను నీట్గా ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత రాముల వారికి అయితే నేను చిన్నగా అరిటాకు అయితే వేసి
పెసరబ్యాళ్ళు మరియు పానకం అయితే ఇచ్చి పెట్టేశాను. ఇంక అక్కడ స్వామివారికి నైవేద్యంగా, స్వామివారికి అదే కదా శ్రేష్టం అనేసి ఇక ఇక్కడ వచ్చేసి నేను పూజకైతే రెడీ చేసుకుంటున్నాను. తీసుకొచ్చిన మామిడాకులు మరియు వేపాకులు అయితే ఇక స్వామి ఫోటోలకైతే అక్కడైతే పెడుతూ ఉన్నాను. ఇంకా అలానే నేను చేసుకున్న వంటలన్నీ కూడా పీట అయితే వేసి అరిటాకు అయితే వేసి దాని మీద నేను చేసిన వంటలన్నీ అయితే చిన్న చిన్న బౌల్స్లో అయితే పెట్టేశాను. ఇంకా ఈ విధంగా మొత్తం అన్నీ సమకూర్చుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇక ఇక్కడైతే మామిడాకులు వేపాకు అయితే ఫస్ట్ అయితే పెడుతూ ఉన్నాను. ఇక ఈ విధంగా పెట్టుకోవడం వలన మనకి మొత్తం నిండుగా అయితే పూజ అయితే కనిపిస్తుంది. ఇంకా మేము ప్రతి ఇయర్ శ్రీరామనవమికి అయితే మా విలేజ్కి అయితే వెళ్తాము. అక్కడైతే శ్రీరామనవమి ఉత్సవాలు చాలా బాగా అయితే జరిపిస్తారు. ఇంకా రథోత్సవం కూడా జరుగుతుంది. ఈసారి అయితే మిస్ అయ్యాం, మేము వెళ్ళలేదు. ఈసారి ఉగాదికి అయితే విలేజ్ అయితే వెళ్ళాం కదా, అందుకనేసి ఇక శ్రీరామనవమి అనేది ఇక్కడే జరుపుకుంటున్నాం మేము ఉండే చోటే. ఇక మొత్తానికైతే పూజకి ఈ విధంగా అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇక ఈ విధంగా రెడీ అంతా చేసుకున్న తర్వాత ప్రసాదాలన్నీ పెట్టేసి ఇక దీపాలు అయితే వెలిగించేసుకున్నాను. పూజ అయితే చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి శ్రీరామనవమి రోజు. ఇక రాముల వారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతోనూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ మనము కోరుకుందాం. ఇక ఇక్కడైతే పూజ అంతా చేసుకున్న తర్వాత ఇక వాకిళ్ళకైతే పూజ చేసుకుందామని బయటికైతే వచ్చేసాను. ఇక్కడ తోరణాలు అయితే కట్టాము కదా, వీటికి కూడా ఇలా తోరణాలు కట్టిన వాటికి కూడా పూజ అయితే చేసుకుంటున్నాను. గడపకు కూడా అలాగే చేసుకోవాలి. ఇక పూజ అంతా ఇంట్లో కంప్లీట్ అయిన తర్వాత మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. అందుకనేసి ఇక టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మా తాతకు కూడా పూజ అయితే చేసుకుంటున్నాను. తను వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫాదరు, తను లేరు, చనిపోయారు. ఇక ఇక్కడ వచ్చేసి డోరుకు కూడా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. ఇక ఫైనల్గా బయట ద్వారబంధానికి అయితే ఈ పూజ అయితే ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాను నేను. ఇక మొత్తం అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత మేము టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇక ఇక్కడ వచ్చేసి మా ఆయన అయితే వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నారు. తినొచ్చేసి మా పాప చూడండి ఎలా కూర్చోందో, వీడియో షూట్ చేస్తుంటే ఫోన్ ఇవ్వమని అడుగుతూ ఉంది. ఇక్కడ ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక కొబ్బరికాయ కొడుతూ ఉన్నాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత సెంటర్లో పగలడం వలన అదొక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికినూ. ఇక ఇక్కడైతే నేను స్వామికి అయితే ఇక మనస్ఫూర్తిగా అయితే నమస్కారం అయితే చేసుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే మరి ఒకసారి తెలియజేస్తున్నాను. ఇక ఇక్కడ వచ్చేసి మా ఆయన మా పాప దగ్గర అయితే నమస్కారం అయితే చేపిస్తూ ఉన్నారు. తనైతే నేను ఫస్ట్ అయితే గంట కొడతానేసి అంటూ ఉంది. ఇక తనకైతే గంట అయితే ఇచ్చేశారు మా ఆయన. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత గంట అయితే కొట్టేసి ఈ విధంగా నమస్కారం అయితే చేసుకుంటూ ఉంటుంది. మా పాపకైతే దైవభక్తి చాలా ఉందండి. ఎక్కడ చూసినా ఏ స్వామిని చూసినా ఫస్ట్ అయితే నమస్కారం చేసుకోవడమే తనకు ఒక పెద్ద సంతోషంగా అయితే ఉంటుంది. ఇక అలానే నమస్కారం అయితే చేసుకున్న తర్వాత ఇక హుండీలోకి అయితే డబ్బులు వేయమని చెప్తూ ఉన్నారు మా ఆయన అయితే. ఇక్కడ తనైతే వేస్తూ ఉంది. ఇక ఈ విధంగా మా శ్రీరామనవమి అయితే మేమైతే జరుపుకున్నాము. ప్రతి ఒక్కరు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి. ఇక ఫైనల్గా కొబ్బరికాయ అయితే నాది నీట్గా చక్కగా అయితే పగిలింది. ఇక కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత హారతి అయితే ఇస్తూ ఉన్నాను. ఇక దేవుళ్ళకైతే చూడండి, ఫస్ట్ అయితే రాముల వారికి అయితే హారతి అయితే ఈ విధంగా చేస్తూ ఉన్నాను. మొత్తం ఫోటోలన్నింటికి ఈ విధంగా హారతి అంతా ఇచ్చిన తర్వాత ఇక నేను కూడా హారతి తీసుకొని నమస్కారం అయితే చేసుకున్నాను. ప్రతి ఒక్కరికి ఈ శ్రీరామనవమి నుండి వారి జీవితాల్లో ఎలాంటి కష్టాలున్నా నష్టాలున్నా అన్నీ తొలగిపోయి సుఖశాంతులతో ఉండాలని కోరుకుందాం అందరూను. ఇక్కడ వచ్చేసి నేను పెట్టిన నైవేద్యాలన్నింటినీ కూడా స్వామివారికి ఈ విధంగా అర్పిస్తూ ఉన్నాను. ఒక పువ్వు అయితే తీసుకొని ప్రసాదాలన్నీ చుట్టూ ఈ విధంగా అంటూ స్వామివారికి అయితే ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తూ ఉన్నాను. నా పూజ అయితే ఈ విధంగా నేనైతే చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ప్రసాదాలన్నీ అయితే స్వామివారికి పెట్టేశాను. పెసరబ్యాళ్ళు, పానకము, పప్పు మరియు అన్నము, పాయసం అయితే చేసుకున్నాము మేము పండగ రోజు. చూడండి, ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడిని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి అనుగ్రహం ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుందాం మనము. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత మేము ఇక గుడికి
ఇకైతే ఇంకా వెళ్ళాలి. ఇక చూడండి ఒకసారి ఫైనల్‌గా అయితే చూపిచ్చేస్తున్నాను చూడండి. మా పండుగ అయితే ఈ విధంగా నేనైతే చేసుకున్నాము. ఇక పూజ అంతా అయిన తర్వాత ఇక గుడికైతే బయలుదేరుతున్నాం చూడండి ఇక్కడ. నేను, మా ఆయన, మా పాప ముగ్గురం అయితే కలిసి వెళ్తున్నాము. ఇక పండగ రోజైతే నేను ఈ డ్రెస్ అయితే వేసుకున్నానండి. ఈ డ్రెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. పింక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో అయితే ఉంది కదా! ప్యూర్ కాటన్ డ్రెస్ అండి. చాలా స్మూత్‌గా అయితే ఉంది ఇది. ఈ సమ్మర్‌లో ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం వలన మనకు కూడా చాలా కంఫర్ట్‌గా అయితే ఉంటుంది ఇది. లాంగ్ డ్రెస్ లాగా ఉంది. చాలా ఫ్రీగా అయితే అనిపించింది నాకు. ఎక్కడ ఇబ్బంది అని ఏమి అనిపించలేదు ఈ డ్రెస్ వేసుకోవడం వలన ఇంకా. చూడండి ఈ డ్రెస్ అయితే నేను వేసుకున్నాను ఇంకా. ఇక ఇక్కడి నుండి మేము గుడికైతే బయలుదేరి వెళ్ళాము. మీకు ఫైనల్‌గా గుడిలో అయితే నేను చూపించేస్తాను ఇంకా. ఇది చూడండి ఇదొచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే జనాలు చాలా ఎక్కువగా అయితే ఉన్నారు. అస్సలు మేము గుడిలోకి వెళ్ళడానికి కూడా అవ్వలేదు. అంత ఎక్కువ మంది అయితే ఉన్నారు జనాలు. ఇక గుడిలోకి వెళ్ళగానే మాకు ఫస్ట్ ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇచ్చేసారు చూడండి. చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేశారు స్వామివారికి శ్రీరామనవమి రోజైతే. ఇక శ్రీరాముని బంటు కాబట్టి ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళడం కూడా మంచిది అయితే జరుగుతుంది మనకి. ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి టెంపుల్‌కే అయితే వెళ్తారు అందరూను ఇంకా. ఇక ఇక్కడైతే స్వామివారిని పువ్వులతో చాలా బాగా అలంకరించారు. ఇక దర్శనం అంతా చేసుకున్న తర్వాత బయట వచ్చేసి ప్రసాదం అయితే ఇస్తూ ఉన్నారు. పెసరబ్యాళ్ళు మరియు పానకం అయితే ఇస్తూ ఉన్నారు. రష్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. చూడండి క్యూ అయితే ఎంత వరకు ఉందో చాలా లాంగ్ అయితే ఉంది ఇంకా. మేము కూడా అక్కడే అయితే నిలబడి ఇక ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇక అక్కడే అయితే ప్రసాదం అయితే తినేసి ఇక అక్కడి నుండి అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇక మేము ఇంటికైతే వచ్చిన తర్వాత మేము ఏమేమి చేసుకున్నాం వంటలు అనేది మీకు ఒకసారి చూపించేస్తాను చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూడండి పప్పు, అన్నము మరియు చిత్రాన్నము, పెసరబ్యాళ్ళు, పానకము, పాయసం అయితే చేసుకున్నాం మేము. మా పండగ అయితే ఇలా జరిగింది. మీరందరూ షేర్ చేసుకోండి. మరి ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.